మీకు ఈ వీడియో నచ్చితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నకిలీ నకిలీ ఆస్తిపత్రాలను తీసుకురావడానికి కౌశికి కారులో బయలుదేరి వెళ్తూ ఉంటుంది. ఎంఆర్ఓ ఆఫీస్కి పోనివ్వు అని కారు ఎక్కి బయలుదేరుతూ ఉంటుంది. ఆ అమ్మాయి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఆస్తిపత్రాల నకలను తీసుకొచ్చింది అంటే కథ మళ్ళీ మొదటికి వస్తుంది కదరా అప్పుడా అని వైజయంతి చెప్తూ ఉంటే, అలా అక్క ఆస్తిపత్రాలని ఇంటికి తీసుకురావాలి అంటే ముందు అక్క సేఫ్గా ఎంఆర్ఓ ఆఫీస్ వరకు వెళ్ళాలి కదా అని యువరాజ్ చాలా ధైర్యంగా చెప్తూ ఉంటే వైజయంతి నిషిక కాచి షాక్ అయి చూస్తూ ఉంటారు. అంటే యువరాజ్ ఏం చేయబోతున్నావు నువ్వు అని నిషిక అయితే కంగారు పడుతూ అడుగుతూ ఉంటే అప్పుడే కౌశికి కారులో వెనక సీట్లో కూర్చొని ఉంటుంది. ముందు సీట్లో అయితే పరందామయ్యగా ఉన్న వాళ్ళ తమ్ముడు బాలరాజు కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. అద్దంలో నుంచి అతని ముఖాన్ని చూసిన కౌశికి వాళ్ళ మామయ్య పరందామయ్యే అనుకొని, మామయ్య మీరేంటి, మీరు ఇక్కడేలా మామయ్య అని కంగారు పడుతూ అడుగుతూ ఉంటుంది. నీ ప్రాణం తీసుకువెళ్ళటానికే వచ్చాను కౌశికి అని పరందామయ్యలాగా దయ్యంలాగా ఉన్న బాలరాజు ఇక మాట్లాడుతూ ఉంటే, వద్దు మామయ్య, నన్ను చంపొద్దు మామయ్య అని కౌశికి అయితే బతిమలాడుతూ ఉంటుంది. రే అబ్బోడా, నీ మాటలను బట్టి చూస్తే కౌశికిని చంపేస్తానంటున్నావా అని వైజయంతి అడుగుతుంటే అవునమ్మా అని యువరాజ్ అంటాడు. మామయ్య ప్లీజ్ మామయ్య, కార్ని స్లోగా పోనివ్వండి మామయ్య, ప్రాణాలు పోతాయి మామయ్య అని కౌశికి అయితే కంగారు పడుతూ ఈ కారులో కదలకుండా కూర్చోడానికి కడుపులో బిడ్డను కూడా కాపాడుకోవాలి కాబట్టి బాగా కంగారు పడుతూ చెప్తూ ఉంటుంది. అయినా బాలరాజు అయితే ఏమాత్రము పట్టించుకోకుండా ఇక పరందామయ్యలా ప్రవర్తిస్తూ చాలా వేగంగా కారులో వెళ్తూ ఉంటారు. అప్పుడే కేడీ చెడి అదే రూట్లో వెళ్తూ కౌశికి కార్ని గమనిస్తారు. ముందుగా కేడీ గమనించి అక్క కారు ఏంటి అంత స్పీడ్గా వెళ్తుంది, ఏం జరగబోతుంది అని రాత్రి మనం ఫాలో అవ్వాలి అని ఆ కార్ని ఫాలో అవుతూ ఉంటారు. పరంధామయ్యలా ఉన్న ఆ బాలరాజు అయితే చాలా భయపెడుతూ కౌశికిని భయపిస్తూ నీ ప్రాణాలు తీసేస్తాను అని బెదిరిస్తూ ఉంటాడు. ప్లీజ్ మామయ్య అని కౌశికి బతిమలాడుతూ ఉంటుంది.